శుభార్తలు ఉండాలి మళ్ళా మీ దీవెనార్తులు. నేను భాగ్యలక్ష్మిని మీకోసం బొచ్చడి వార్తలు పట్టుకొచ్చినులా గవన్నీ చూసే ముందుగాలైతే నెత్తి గీతలు. ఉస్మానియాకు ముఖ్యమంత్రి సారు మొత్తం కంచెలే గిరేం తీరు. అక్కకు పట్టింది దయ్యం జరంతల బతికిండు అన్న నయ్యం. రైతులను మర్చిన సీఎం సినిమాలు అయినరు మళ్ళా బెల్లం. కయ్యం పెట్టిన మాట సోషల్ మీడియాలో రాజుకుంది పెద్ద మంట. గీ ఉచిత బస్సు షురు అయిన కాడికెళ్ళి ఉట్టు పుణ్యానికి అమ్మలక్కల నడుమ ఫుల్ కొట్లాటలైతున్నాయుల్లా. బస్సుల సీటు దొరకకపోతే కొట్లాటనే, ఆధార్ కార్డు అప్డేట్ కోసము కొట్లాటనే, ఖాళీ సీటు ఉన్నదని కూసుంటే గిట్ట ఓ అమ్మ మొగళ్ళ సీట్లో కూసున్నావు లేవు మొగళ్ళు ఏడ కూసుంటారు. గిట్లా రోజుకో పంచాయతీ నడుస్తున్నది పిరి బస్సులల్లా. రోజు గివన్నీ మాటలు ఎవడు పడతాడు? మాకేం తక్కువ అనుకున్నారు ఏమో గిట్లా ధర్నా చేసిండ్రు గి అక్కలు. ఎవలన్నా ఉచితంగా అత్తందంటే ఉరుకుతారు గాని చాలా వెరైటీగా గీ అక్కలు ఇవుడుర్రి ఎందుకోసం ధర్నా ఎత్తుర్రో. చూసిరు కదా పిరి బస్సు బంద్ చేయాలని ధర్నా చేయబట్టే ఇంతకీ గిది ఏడైందనుకుంటున్నారు. మన కామారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్ ఎదురుగా అయిందుల్లా. పాపం అక్కలకి ఏం బాధ వచ్చిందో ఏమో గాని బస్సులల్లా గిసొంటి ఫైటింగులు అయినప్పుడు నిజంగానే పిరి బస్సు బంద్ చేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుందిల్లో. చూసిండ్రు కదా అక్కల ఆస్కర్ ఫైటింగ్ మస్తు జోర్లో ఉన్నదిలే. గీ ఫైటింగ్ గా నడుమ ఎట్లా వైరల్ అయిందో ఇప్పుడు గీ ధర్నా కూడా గట్లనే మస్తు వైరల్ అవుతుందిలో. రా చూసుకుందామంటే చూసుకుందాం. నీ దమ్మెంతనో నా దమ్మెంతనో. నాకంటే జూనియర్ గానివి నన్నే గంత పెద్ద మాట అనే అంత మొగోన్వి అయినవా? రా బిడ్డ కబద్దార్. గిట్లా కాలేజీ పిల్లల కొట్లాట తీరే గీ లీడర్ల నడుమ కూడా లొల్లి గట్లనే ఉన్నదుల్లా. దమ్ము ఉంటే రాజీనామా చేసి రండి, ఎవరి తడాకేందో చూద్దాం తెలుస్తుంది అని సవాళ్ళ మీద సవాళ్ళు ఇడుస్తున్నారుల్లా. మరి గా లీడర్లు ఎవరో గీ రాజీనామాల కథ ఏందో పురాగరుచుకుందాం పాన్రి. కారు పార్టీకి చెయ్యి పార్టీకి నడుమ లొల్లి రోజుకింత ముదురుతున్నదుల్లో. మరిగా కొట్లాట ఏడుదాకా వచ్చిందంటే ఇగో గీడిదాకా వచ్చింది. గొప్పగా పనిచేస్తే నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం పేదలందరూ సంతోషంగా ఉంటే తెలుసుకుందాం 10 మందితో రాజీనామా పెట్టి ఎవలేందో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజు చూసుకుంటే అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు అంతేనా? ఒకటి మాత్రం పక్కా తెలంగాణలో సామెత ఉంది, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి పోషమ్మ కొడుతుంది. పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే
పొడుగోడిని ఎత్తి పోషమ్మ కొడుతుంది. అంటే దేవుడు ఉంటాడు, చూస్తాడు. ఇట్లా లుచ్చా పనులు చేసే ఏ నాయకుడినైనా బరాబర్ మడత పెట్టి కొట్టే రోజులు తప్పకుండా వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఇన్నారు కదా కేటీఆర్ సార్ ముచ్చట. చూసుకుందామంటే చూసుకుందాం, ఉప ఎన్నికలల్లా మా ఊపేందో చూపిస్తామనబట్టే. గీ ముచ్చట మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే కస్సుమంటున్నాడు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర పోయినట్టుగా పార్టీ ఫిరాయింపుల గురించి ఇలా కేటీఆర్ మాట్లాడుతుండు. మరి గత 10 ఏళ్లలో సుమారు 60 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తులేదా? ఇవాళ పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాజీనామా చేయించి గెలవమంటున్నావు. మీ అయ్యకు నీకు ఉప ఎన్నికలంటే చాలా ఇష్టం. ప్రజల సంపద కొల్లగొట్టాలనే లక్ష్యంతో మీరు ఉప ఎన్నికలకు పోతారు తప్ప ఏనాడు కూడా ప్రజల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ మీ వక్రబుద్ధిని మా మీద చూపించడానికి 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటున్నావు. రాజీనామా చేసినా ఉప ఎన్నికలు వచ్చినా గెలిచే దమ్ము ధైర్యం ఉంది. నీకు సత్తే ఉంటే నీ పార్టీ తెలంగాణలో ఇంకా బతుకుంటే స్థానిక సంస్థల్లో ఛాలెంజ్ విసుస్తున్నాం. మీ దమ్ముంటే స్థానిక సంస్థల్లో గెలిచి తీరాలి. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తెలంగాణలో ప్రజాపాలనకు పట్టం కట్టిరు. ఇప్పుడు కూడా ప్రజాపాలన వెంబడే ప్రజలు ఉన్నారు. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఓర్వలేక చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి డ్రామారావు, తెలంగాణలో మీ డ్రామాలు బంద్ చేసుకో. ఇప్పటికే నీ దుకాణం, మీ అయ్య దుకాణం, మీ బావ దుకాణం, మీ చెల్లె దుకాణం వేరువేరైనాయి. నువ్వు దుకాణాలు బంద్ చేసుకొని ప్రతిపక్ష హోదా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి నీకు తెలియజేస్తున్నా. ఇన్నారు కదా, మీరు చేస్తేనేమో మంచి, మేం చేస్తేనేమో పాపం అనబట్టే. అయినా మీది కాదు సారు తప్పు. మిమ్మల్ని బాగా నమ్మి ఓటు వేసినందుకు మాకు సరిగ్గా బుద్ధి చెప్పిండ్రు. గీ పార్టీలు మారేటోళ్ళ జెండాలు మారుతున్నాయి గాని ఎమ్మెల్యే తీరు మాత్రం మారతలేదులా. జర ఉప ఎన్నికలు వస్తే పబ్లిక్ కూడా మంచి తీర్పు ఇయ్యనీకే తయారున్నారు. మళ్ళా జర భద్రం సారు. ఎలక్షన్ల ప్రచారంలా ముద్దులంటే ఎవరు యాదికొస్తారు? మొదలు జగన్ సార్ యాదికొస్తాడు. జగన్ సార్ అయితే ముద్దులతోనే అవ్వతాతల మంచి సెడ్డలు అరుచుకుంటూ ఉంటాడులా. గట్లనే రాహుల్ గాంధీ సారు మీద ప్రేమతోని ఒక అన్న ముద్దు పెట్టనీకే వచ్చిండుల్లా. మళ్ళా అటెనక ఏమైంది? ముద్దు పెట్టిండా లేదా? మరి రాహుల్ గాంధీ సారు ఏమన్నాడు చూద్దాం పాన్రి. రాహుల్ గాంధీ సారు ఓటు చోరు యాత్ర మస్తు జబర్దస్త్ నడుస్తున్నదో. బీహార్ రాష్ట్రంలో చూడుండ్రి ఎంత జోరుగా అవుతున్నదో. అయితే గిదే జోరులా పాదయాత్రల రాహుల్ గాంధీ సారుకు ఒక వీరాభిమాని ముద్దు పెట్టిండుల్లో. చూసిండ్రు కదా, అన్న ముద్దు ఇచ్చిండో లేదో సెక్యూరిటీ అన్న ఇంకో ముద్దు ఇచ్చిండు. గా ముద్దుకు బిడ్డ గిట్ల షేక్ అయిపోయిండు పాపం. గిట్లా ఒక్కడనే కాదుల్లో వరుస పెట్టి అందరినీ ఒకటే ఉతుకుడు. ఎంత కొడుతున్నా రాహుల్ గాంధీ సార్ అభిమానులు ఆగుతూనే లేరు. గీ ఎల్లైతే ఏకంగా ఒక వీరాభిమాని రాహుల్ గాంధీ సారు కాలు మొక్కనే మొక్కిండు. చూసిండ్రు కదా అభిమానుల ప్రేమ. రాహుల్ గాంధీ సార్ గుట్ట గిల ప్రేమకు తగ్గట్టే గట్టిగానే అరుచుకుంటున్నాడు బీజేపీ పార్టీని. नरेंद्र मोदी जी ने आपके सब रास्ते बंद कर दिए. अग्निवीर से आपका रास्ता खुला या बंद हुआ? अग्निवीर से रास्ता खुला या बंद हुआ? पब्लिक सेक्टर को प्राइवेटाइज कर दिया. सारा का सारा धन 2-3 अरबपतियों को पकड़ा दिया. जो आपका हक है, आपका वोट है, उसे चुराने लगे हुए हैं. क्योंकि वो नहीं चाहते कि इस देश में गरीबों की, दलितों की, आदिवासियों की, पिछड़ों की, अल्पसंख्यकों की आवाज सुनाई दे. ఇన్నరు కదా గది సంగతి. రేపు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ గుట్టకి పాదయాత్రల పాలు పంచుకోనికే తయారున్నాడు. మళ్ళా ఉస్మానియా
ఉస్మానియా గడ్డ మీద ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా. ఈ పాటింటుంటే గానాటి తెలంగాణ ఉద్యమమే యాదికొస్తున్నదిలే. మరి గంత గొప్ప చరిత్ర ఉన్నది ఉస్మానియా గడ్డకు. గియాల 20 ఏళ్ళు గడిచినాక ముఖ్యమంత్రి సారు అడుగు పెడుతున్నాడు ఉస్మానియా గడ్డ మీద. మరి ఏమేం చేసిండు, ఉస్మానియా వీరులు అసోంటి విద్యార్థులతోని ఏమేం మాట్లాడిండో అరుచుకుందాం పాండ్రి. మన తెలంగాణకు ఊపిరైన ఉస్మానియా గడ్డ మీద ఇయ్యాల కొత్త హాస్టల్ బంగ్లా ఓపెనింగ్ చేసిండులో సీఎం రేవంత్ రెడ్డి సారు. చూసిండ్రు కదా మంచిగా మురుసుకుంటూ ఓపెనింగ్ చేయబట్టే. సీఎం రేవంత్ సార్ వచ్చిన వేళ గిట్లా ముస్తాబ్ చేసిర్రులో ఉస్మానియా యూనివర్సిటీని. చూసిండ్రు కదా కంచెలు ఖతర్నాక్ చేసిండ్రు గాని కాంగ్రెస్ సర్కార్ పబ్లిక్ సర్కార్ అయితే గీ కంచెలు ఎందుకు చెప్పుర్రు, ఏం ప్రజాపాలననో ఏమో గాని మొదలు ముఖ్యమంత్రి సార్ చెప్పింది వినుండ్రి. ఠాగూర్ ఆడిటోరియం కాదు, మా వీసీ గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే, అక్కడ ఇక్కడ కాదు. డీజీపీ గారికి సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు, నేను వస్తా. ఎవరు వీళ్ళు? మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదరికం రుచి చూసి అభివృద్ధి జరగాలి, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు అయి ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళను ఆనాడు ఉన్నాయన గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకోండి అంటే ఈ రోజు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కాండి ఐఏఎస్లు ఐపీఎస్లు కాండి అని నేనంటున్నా. నేను రావద్దా? ఆగు, ఇన్నారు కదా నుల్లా సారు మళ్ళొచ్చినప్పుడు ఒక్క పోలీసును కూడా పెట్టకుర్రి అనబట్టే అటెన్కా గీ మాట అన్నాడుల్లో. ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం, ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని. కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, సార్ను 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం, ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఇన్నారు కదా నుల్లో మళ్ళొక పారి కోదండం సార్ను ఎమ్మెల్సీని ఎత్తాడట. ఇక ఈ ముచ్చట గిట్లా ఉంటే ఉస్మానియా మొత్తం కంచెలు వేసినందుకు కారు పార్టీ లీడర్ హరీష్ రావు సారు మస్తు గరమైండుల్లో. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాటాలను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా ఒక్కరివిరా ఉస్మానియా యూనివర్సిటీకి. వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండ్రు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు, ఈయన కూడా వచ్చిండు అలా. వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇయ్యర అందుకున్నారు. సందులో కూడా ఉరికిండి రేవంత్ రెడ్డి, అప్పుడు సందులో కూడా ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండ్రు. ఇన్నర్ కాదుల్లో గింతే కాదు, మేం కట్టిన బంగ్లా నువ్వు ఓపెనింగ్ చేసినావు, గల్ల నీ గొప్పేమున్నది అని గీ తీరా అరుచుకున్నాడుల్లో సీఎం రేవంత్ రెడ్డి సార్ను. హరీష్ రావు సార్ ముచ్చట గిట్లుంటే కేటీఆర్ సార్ కూడా మస్తు గరమైండుల్లో. ముఖ్యమంత్రి సారు ముఖ్యమైన వాళ్ళతోని ముచ్చట పెడితే మస్తు మంది సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి సారును పోసుకుంటున్నారులా. మరి ఎందుకు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి సారు మీద గంత ట్రోలింగ్ నడుస్తుంది? గా ముఖ్యమైన వాళ్ళు ఎవరు
పురా కరుచుకుందాం పాండ్రి. వారెవా ముఖ్యమంత్రి సారు కథ ముద్దుగున్నది పో. రైతన్నలు సీతమ్మ లెక్క యూరియా బస్తల కోసం మస్తు బాధపడితే గలను అటకాయించ టైం గుట్టలేదు ముఖ్యమంత్రి సారుకు. సినిమాలు మటుకు కలిస్తే ఇగో గీ తీర్ల మురుసుకుంటా మాట్లాడుతున్నాడు. చూసిరు కదా ముఖ్యమంత్రి సారు గిట్ల మురిస్తే పాపం యూరియా బస్తల కోసం రైతులు ఎట్లేడుస్తున్నారో చూడుండ్రి. ఏం చేయమంటున్నావు? ఆడ 4 ఎకరాల పొలం ఉంది. ఆయన ఇల్లు ముట్టడిస్తాం అసలు ఇట్లే ఇబ్బంది చేస్తే పొన్నం ప్రభాకర్ కు ఇల్లు ముట్టడిస్తాం. ఆల్రెడీ రైతులం వచ్చి ఆల్రెడీ ఇల్లు ముట్టడిస్తాం. చూసిండ్రు కదా ఇట్లా యూరియా తిప్పలే కాదుల్లో మొన్న వడ్డ ఆనలకు చాలా మంది రైతులు పంటలు ఆగమైనాయి అని చెప్పి మస్తు బాధపడ్డారు. గలను అడిగే దిక్కే లేరు. చూసిరు కదా గిట్లా పబ్లిక్ మస్తు బాధపడుతున్నారు. జరంతా గిప్పటికైనా సోయి తెచ్చుకొని సినిమాలను కాదు సారు పబ్లిక్ ను కలవాలి అని చెప్పి అంటున్నారు. గీ ముచ్చట ఎరుకైనోళ్ళు. గియాల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లయితే పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేయండి. ఇగో కనిపిస్తున్నాడు గదుల్లో గీ అన్నది చిన్న గోస గాదుల్లో గల ఇంటామనే ఒకటే దెబ్బకు చంద్రముఖి నాగవల్లి అరుంధతి గిట్లా అన్ని సినిమాలు కలిపి సుక్కలు చూపించింది మళ్ళా అన్నకు. నన్ను క్షమించు, తప్పైపోయింది. ఎన్నిసార్లు అంటే నా మాట తప్పైపోయిందని నేను పగులు రేతి నాకు ఇలా ఉంటుందా, నేను తిరుగుతూనే ఉంటా ఇక్కడ. కానీ నీకు కనబడను పగులు, కానీ నైట్ కనబడతాను నేను ఎక్కువ. నాకు అదే వచ్చింది బాధ. రాత్రి అక్కడే కూర్చుంటా నేను 2 కాళ్ళు పెట్టుకుని ఆ డేరా కాడ కూర్చుంటా ఎక్కువ. ఆమె ఎందుకంటే పాపం మంచిది, ఆమె లక్ష్యం మంచిదిరా. ఆమెను కన్న చెరలు పెడుతున్నావు, ఆమె చాలా మంచిది. అందువలన ఆమె ఇంటికాడ కూర్చుంటున్నాను నేను ఎక్కువ. ఇన్నరు కదా ఇంటామ కంటే సినిమాలల్లా బాలయ్య బాబే నయం. జరంతా మెల్లగానన్నా లేపి లేపి ఎత్తేస్తది. మా ఇంటామే గంట ఎక్కువ ఘోరం ఉన్నది అని బాధపడబట్టే. 2 సంవత్సరాలు బట్టి దేశం రాకుండా నాతో మంచిగా ఉండకుండా ఉంటే నేను సంవత్సరం తర్వాత వచ్చా. వస్తే డబ్బులు కావాలి అది ఇది అని అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవులే, మరి తర్వాత చూద్దామని నేను అన్నా. అంటే నోట్లో ఇక కొద్దిగా తీసుకున్నా, అబద్ధం ఎందుకు తీసుకున్నా, నోట్లో గుడ్డలు పెట్టి కర్రలు తీసుకొని తుక్కు కొట్టింది సారు. దెబ్బలు తగలని చోట్లేదు, తుక్కు కొట్టింది. చచ్చిపోతాం నేను. ఇవన్నీ పెరిగిపోయినాయి, ఇరిగిపోయినాయి, మొక్కలు 4 బొక్కలు ఇరిగిపోయినాయి. 2 పిల్లగాడు కూడా కొట్టిండు, కాకపోతే పిల్లగాడు తక్కువ. అది తీసుకొని కొట్టింది పడేసి తుక్కు కొట్టింది సారు. చచ్చిపోతాం నేను. ఉండదు పెడతా. అరే జర ఊకో అన్న, తుక్కు కొట్టిందని ఉక్కు లెక్కున్న మనిషి పాపం గిట్లా బాధపడబట్టే. గింతకి ఏమైందంటే కొన్ని దినాల సంది అన్నకు అన్న ఇంటామకు ఇద్దరికి చిన్నగా కొట్లాటలు అవుతుండేనంట. నువ్వు ఇక దొరికిందే సందని చెప్పి దయ్యం పట్టిందని చెప్పి ఇగో గీ తీర్ల కొట్టింది అన్నను. చూసిండ్రు కదా అక్క మొత్తం పగ తీర్చుకున్నదిలే. మొత్తం మీద అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది ఈ వార్త. మా డీజే గాడు మా నాగవ్వ ఇద్దరు ఒక్కటైనరంటే లోకమంతా మాదే అంటారు. మరి ఇలా భూలోకంలో ఉన్నారో లేకుంటే ఏ లోకంలో తిరుగుతుర్రో చూద్దాం పాండ్రి.
నాగవ్వ మరి మన భాగ్యలక్ష్మి విశేషప్తమి మరి గణపతులు కూడా పోదామా అద్దా పోదాం పారా పోదాం పెద్ద గణపతి తీసుకోవాలి ఇంత పెద్ద గణపతి తీసుకోవాలి ఉండడానికి జాగలేదు కానీ ఇంత పెద్ద గణపతి ఏం చేసుకుంటాను సరే చూద్దాం గణపతి కావాలి గణపతి కాడికి పోవాలంటే పాట పాడాలి వామ్మో గణపతి తీసుకురానికే పోతున్నారా ఏంది? ముందే నాకు చికెన్ లేకుంటే పానం అంతా ఎట్టను అవుతుంది. దండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవా నీ అందాదల్లా మాకుండాలయ్యా నడు ఒరేటిల్లుగా అనుకున్నరా? నాకు తెలుసురా నువ్వు ఏదో కథలని పడతావని. అవసరమా? ఇంట్లో నీకే తావు లేదు, మళ్ళా గణపతి తీసుకొచ్చి ఏడ పెడతావురా? నీకు తోడు ఈ నాగమ్మ ఒకటి తోక లెక్క. గణపతులు మస్తు జోరున్నాయి. అరే టిల్లుగా గణపతి చూడరా మస్తుంది. అగో నేను చెప్పిన మాట ఇంటలేడు. అగో గట్టి చూడరా. అరే టిల్లు డాడ కాదు కాదు రాముడు రాముడితో ఉన్నాడు. గడియుడు శ్రీరాముడు గీళ్ళెవెల్ రా పీట మీద చూస్తున్నాడు మంచిగా. ఎంత ముద్దు ఉన్నారా దేవుడు. అగో గట్టి చూడరా. ఓ భాగ్యక్క చూడు మేము గణపతుల కాడికి వచ్చాం. ఎట్లుంటే కానీ మరప ఉంటుంది సార్. గణపతి పెడితే గల్లే కలిసి షో అయిపోవాలి. ఓడికి ముచ్చనే లేదు. డీజే మొత్తం మాట్లాడినా. ఇది చూడు మొత్తం ఏం చూస్తున్నావు ఇది చూడు. మొత్తం కనబడుతుంది. ఓ నాగమ్మ మొదలైతే లారద్దాలు తీయు కనిపిస్తా దేవుడు. దేవుడు ఎంత ముద్దుగా ఇంత తీసుకుందామా ఇంత పెద్ద తీసుకుందామా? పెద్ద కావాలి. ఇది ఇంత పెద్ద ఉండాలి. నువ్వు కూర్చొని జాగ్రత్త ఇంత కానీ ఇంత పెద్ద గణపతి అట. అది మన పక్క కళ్ళు పెద్ద గణపతి పెడుతురురా. అమ్మ దేవుడా పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి. అరే ఇంకా పందిరేసిందే లేదు, షెందాలు అడిగిందే లేదు. ఇప్పుడే గణపతి కాడికి ఎందుకు పోయినవురా నువ్వు? అరిటిలో దేవుడు ఏం చేస్తుండ్రా? చిక్కినెల మీద ఉన్నాడు చూసావా? అవు దించుతురుగా మెల్లగా అన్నో జర భద్రమ్మలా పడేను. దేవుడు భద్రం అబ్బట్టిరా ఒకటే మీద దేవుణ్ణి. అదే అంటున్నా కదా ఎంత బాగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు కదా. కానీ ఏ మాట కామంటారు నాగవ్వ. ఈ ఫ్లాషర్ ప్యారిస్తో చేసిన గణపతుల కంటే మట్టితో చేసిన గణపతులు ఆడాలి. అవురటిల్లు మరి ఒకసారి అవి చూద్దామా? అవి కూడా చూద్దాం కానీ మొదలైతే చూద్దాం దా. అబ్బా అదినే మేము బయటకు వచ్చిన మేఘ గణపతులు కూడా గట్టి కూడా సరే ఎంత ముందు తెలుసా. నువ్వు ఆంధ్ర స్టూడియోలోనే ఉండు, బయటకు వెళ్ళక వస్తలే నువ్వు. అరే తిన్నకి చూడరా ఎంత ముద్దుకున్నాడు దేవుడు. ఏ చూసినా దేవుడు ముద్దుకున్నాడు అంటే రాగే నెమ్మిక మీద మంచి కూర్చున్నాడు. నెమ్మిలి మీద చూద్దాం పెద్ద కావాలి మళ్ళీ చూద్దాం. మళ్ళీ ఆడాలి కానీ ఈసారి చెంద కాలేదు రావు తీయచ్చు ఏమో ఏం చేస్తారు. దేవుడు ఎంత గమ్మత్తున్నాడు. ఆగు ఎంత ముద్దుగున్నాయి గణపతులు. ఇద్దరు కలిసి మస్తు యూతురులే. దానికి అడగవా మొదలు ఫస్ట్ అనుకుంటున్నా. మరి నేనైతే గణపతి గారికి వచ్చిన భయాన్ని పెట్టేస్తాం. మరి మనకు అనుదానం చేసి ఉండాలి. చంద అయితే బుక్ పిండి చేపిస్తున్నా. నాకు రాత్రి సంధ్య వార్తలే దీనికైతే ఇంతనే కూకుంటుంది. ఎంతసేపు ఆ వార్తలు గణపతి పండు దగ్గరికి వస్తాం. గణపతులు పోతున్నాయి కాదు. ఇప్పుడు మిగిలిన పైసలు నువ్వే పెట్టుకోవాలి. మేము ఒక చెంద పెట్టేస్తాం అంటే భయానికి చేస్తాం. మొత్తం గణపతి ఉపయోగం ఓరిటిలుగా గణపతి నీ అంటూ అన్నదానం నావంతా. చూద్దాం దేవుడి గిట్ట మంచి దయ చూపిస్తే అదే పని చేద్దాం. భాగ్య చూసావా గణపతి ఎట్టున్నాడు. చిన్న గణపతి ముద్దుగా ఉన్నాడు. ఈసారి అన్నదానం పెట్టుడే. ఇంత చిన్న గణపతి అయినా కూడా డీజే పెడదాం నాగవ్వ. పాటలు వినిపిస్తుంది అది. సరే మరి గణపతి వస్తుంది కదా చలో నాడు. మా ఇంటికి అబ్బా నాడు నేనైతే వస్తున్నా గణపతి తీసుకొని. చూసిండ్రు గదుల్లా మా ఊళ్ళ పంచాయతీకి ఇట్లుంటది. ఇంటికాడ సప్పుడేకుండక వీళ్ళకు మనసున పట్టదు. ఏదో ఒక పారేషన్ చేస్తూనే ఉంటారు. ఈ గణపతుల్ని ఏం చేస్తాడో ఏమో మాట ఇల్లుగాడు. నాగవ్వ గణపతి అయితే తీసుకున్నాం. బాధ్యత అయితే అన్నదానం చేపిద్దాం. పంతుల్ని మాట్లాడాలి, డీజేని మాట్లాడాలి, ఎన్ని పందిళ్ళు వేయాలి. గణపతి అయితే వచ్చింది. ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. నువ్వే వేయబడుతుంది. మేమైతే బయట తిరగమవ్వా. కానీ ఒక ముచ్చట చెప్పిన ఆ ముచ్చటెప్పు అదే అంతైతే మంచిగానే ఉంది. కానీ కరెంట్ వైర్ల కాడ భద్రం మొన్ననే చచ్చిపోయారు. మొన్న 5-6 చచ్చిపోయారు తెలుసా. చేసుకుంటే వేసుకోవాలి. గణపతి పని మంచిగా వేసుకోవాలి. జర భద్రం మళ్ళీ పైలం దేవుళ్ళని రాంగ పొంగ తీసుకొచ్చేటప్పుడు భద్రం. గణపతి తీసుకోబోగా తాగారు తాగకూడదు. దేవుడు పాపం కలుగుతుంది. బాయ్.
ఓ పోరగాన్లు మీరు కూడా జర పైలం, ఎందుకంటే కరెంటు వైర్లతోని మస్తు పరేషాన్ ఉన్నది. మస్తు మంది ప్రాణాలు కూడా పోయినాయి. రాంగ పొంగ పైలము గణపతి కాడ మజాకులు అస్సలు వేయకుండ్రి, అమ్మాయిలకు శోకలు అస్సలు పెట్టకుండ్రి. వార్తలు చూసిర్రు కదా, ఇంకా మీతోని ముచ్చట పెట్ట బుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకొస్తా. మరి నేను పోయొద్దునా, ఉంటా మరి.